జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో 4,66,00,000 నిధులతో పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి, మేయర్ గద్వాల విజయలక్ష్మి పనులను ప్రారంభించారు. యూసఫ్గూడ సర్కిల్ 19లో 46 కోట్ల నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఓట్చోరీ ఉన్న వారిని తొలగించాలని కోరారు. చిన్న వర్షానికి నిండిపోతున్న రోడ్లు, డ్రైనేజీలు త్వరలో నిధులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేవలం శాంక్షన్ అని పేపర్లు చూపించారు. అవునా కదా? మొన్న ఎలక్షన్లలో పేపర్లు చూపించి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎవరు కూడా ఊహించలేదు. అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న వచ్చినప్పుడు చాలా మంది సార్ మాకు ఇంద్రమ్మ ఇల్లులు కావాలి, అప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మొన్న అడగడం జరిగింది. ఏమి రవిశంకర్ అడిగినా లేదా? అయితే నేను నిన్న ముఖ్యమంత్రి గారితో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు టైం దొరికింది. సో వారితో చర్చించిన, సార్ ఇట్లా మా జూబ్లీహిల్స్లో చాలా మంది ఇంద్రమ్మ ఇల్లుల గురించి మాట్లాడుతున్నారంటే నేను ఇప్పుడే జోనల్ కమిషనర్ గారు కూడా చెప్పిన ఒక మంచి స్కీమ్ తీసుకొద్దాం. ఇక్కడ ఏదైతే